సేవకులని ఒక విధానం ఉంది. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు లోపల క్యూ లైన్‌లు జరిపేటప్పుడు గోవిందా గోవిందా జరగండమ్మా, జరగండమ్మా అంటుంటారు. అట్లాగే బొట్టు పెట్టుకోండమ్మా అని చెప్తుంటారు. ఇదంతా శ్రీవారి సేవకులు. వాళ్ళందరూ చదువుకున్నోళ్ళు, అలాగే చదువు లేనివాళ్ళు అందరూ ఉంటారు అందులో. డాక్టర్ల నుంచి, యాక్టర్ల దగ్గర నుంచి చాలామంది ఉంటారు. శ్రీవారికి సేవ చేయడాన్ని గొప్పగా పరిగణిస్తారు. అలాగే అన్నదానంలో మనకి స్కార్ఫ్ పెట్టుకొని అన్నం వడ్డిస్తా ఉంటారు. వాళ్ళు గూడా అలాగే వచ్చినటువంటి వాళ్ళే అనమాట. అంటే మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజానికి ఇంత సేవ, దేవుడికి ఇంత సేవ చేయడానికి అవకాశం అన్నటువంటి ఉద్దేశంతో పనిచేసేటటువంటి వాళ్ళకి శ్రీవారి సేవకులను ఒక విభాగం పెట్టి టీటీడీ ఈ పనంతా చేపిస్తా ఉంటుంది. వాళ్ళకి దానికి బదులుగా ఆ భోజనం అక్కడ ఉండటానికి ఏర్పాటుతో పాటుగా దర్శనం ఏర్పాటు ఒకటి చేస్తుంది. దానికోసమే అటు దర్శనం ఏర్పాటు కూడా ఉంటుంది కాబట్టినే చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్త శ్రీవారి సేవను పెడుతున్నారు. వైద్యులకి ఇప్పుడు వైద్యులు కూడా శ్రీవారి సేవకులు కూడా. ప్రత్యేకించి శ్రీవారి వైద్య సేవ. దాంట్లో డాక్టర్ రిజిస్టర్ చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటళ్లలో కొన్ని రోజులు పనిచేసేటట్టు, పేషెంట్లకి ట్రీట్ చేసేటట్టు, స్వామివారి పేరుతో సేవ చేసేటట్టు. మేబీ వాళ్ళకు కూడా దర్శనం ఏర్పాట్లు చేస్తారేమో. మంచి ఆలోచన చేశారు. అలాగే కొండ మీద వీళ్ళతో శిబిరాలు అట్లాంటివి ఏర్పాటు చేస్తే ఇంకా బాగానే ఉంటుంది.